నమస్తే. సినీ ఇండస్ట్రీలో ఒక దుమారం రేగుతుంది. ముఖ్యంగా అనసూయ, యాంకర్ అనసూయ వర్సెస్ సంధ్యారెడ్డి. సో ఇద్దరి మధ్యలో మాటల యుద్ధం కొనసాగుతుంది. ఒకరిపైన ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ఒకరిపైన ఒకరు కేసులు పెట్టుకునేటువంటి దగ్గరికి వెళ్ళిపోయింది. ఇలా రీసెంట్గా అనసూయ 74 మంది పైన కేసులు పెట్టేందుకు ఆమె సిద్ధమైపోయింది. అంటే ఎవరైతే సోషల్ మీడియా ద్వారా ఆమె వ్యక్తిగతమైనటువంటి దానికి భంగం కలిగించేటువంటి విధంగా వార్తా కథనాలు ప్రచురించినందుకు సోషల్ మీడియా వేదికగా స్పందించినటువంటి వ్యక్తులతో పాటు ఆయా సంబంధించినటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఆమె గురించి అసత్యాలు ప్రచారం చేసిళ్ళు. సో నాకు సంబంధించినటువంటి వ్యక్తిగతమైనటువంటి స్వేచ్ఛకు భంగం కలిగించేటువంటి విధంగా వాళ్ళ యొక్క మీడియా సంస్థలు వార్తా కథనాలు ప్రచారం చేసినాయి. మరో పక్కన సంధ్యారెడ్డి చేసినటువంటి ఆ వ్యాఖ్యలతోటి నేను చాలా మనస్తాపానికి గురైపోయినా. వాళ్ళందరిపైన చర్యలు తీసుకోవాలంటూ సంధ్యారెడ్డి అండ్ మిగతా యూట్యూబ్ ఛానల్ కొంతమంది పైన దాదాపుగా 73 నుంచి 74 మంది పైన ఆమె ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ పోలీస్ స్టేషన్ కూడా ఆశ్రయించినట్టుగా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. అనసూయకు మద్దతు పలుకుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. బట్టల పైన జరిగినటువంటి వివాదం ఏదైతే ఉందో, నా ఇష్టం నా బట్టలు నా ఒళ్ళు అని చెప్పేసి అనసూయ మాట్లాడినటువంటి మాటలు కావచ్చు, రియాక్ట్ అయినటువంటి పద్ధతి కావచ్చు. సో ఇప్పుడున్నటువంటి ఆధునిక సమాజంలో ఎవరిష్టం వాళ్ళు అంటూ నిన్న కొన్ని సంఘాలంతా కూడా ప్రెస్ మీట్ పెట్టి సంధ్యారెడ్డి మాట్లాడినటువంటి విషయాలపైన వాళ్ళు స్పందిస్తూ సంధ్యారెడ్డికి ఏం అవసరం, మరి ఆడవాళ్ళ బట్టల విషయంలో మరి ఆమె అంతగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఏముంది, చీరలు కట్టుకున్నటువంటి వాళ్ళపైన కూడా రేపులు జరుగుతున్నాయి, చిన్నపిల్లల పైన కూడా అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఫోక్సో కేసులు పెరుగుతున్నాయి. వృద్ధులపైన, చీరలు కట్టుకున్నటువంటి వృద్ధులపైన సైతం కూడా ఇలా లైంగిక వేధింపులు జరుగుతున్నాయి. ఇది కేవలం బట్టల్లో కాదు, మగవాళ్ళు చూసేటువంటి చూపులలో మాత్రమే ఇటువంటి ఆధారపడి ఉంటాయి ఈ లైంగిక వేధింపులు, మిగతా రేపులు, ఈ వ్యవహారం అంతా. కానీ బట్టలలో ఏముంటుంది అనేది వాళ్ళు నిన్న పెట్టినటువంటి ప్రెస్ మీట్ ద్వారా కాదు రెచ్చగొట్టేటువంటి విధంగా, మగాళ్ళని రెచ్చగొట్టేటువంటి విధంగా ఇలా బట్టలు వేసుకొని తిరిగినట్టయితే మొగలు ఎవరుకున్న రేపులకి కారణం కూడా ఆడల వల్ల బట్టలే కారణం అంటూ సంధ్యారెడ్డి మాట్లాడినటువంటి మాటలు. చాలా వివాదం జరిగింది. ఇప్పుడు దాదాపుగా ఒక 15 నుంచి 20 రోజులు అవుతా ఉన్నది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినప్పటికీ ఈ రకమైనటువంటి ఇద్దరి మధ్యలో మాటల యుద్ధమే కనబడతా ఉన్నది. సో మరి నిజంగా ఆమె పైన కేసులు నమోదైందా? సంధ్యారెడ్డితోనే మాట్లాడదాం. సో ఆమె ఏ విధంగా రియాక్ట్ అవుతుంది ఏంటిది అనేది కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. నిన్న అనసూయ సైతం లైవ్లోకి నిన్న ప్రెస్ మీట్ పెడుతుంటే లైవ్లోకి వచ్చి ఆమె కొంత ఏడ్చింది. ఆమె ఏడ్చి ఇక నేను అందుకే ప్రెస్ మీట్కి రాలేదు, నాకు రావాలని లేదు, ఆ ప్రెస్ వాళ్ళు అంటేనే ఇంకా నాకు గౌరవం పోయింది అన్నటువంటి విధంగా ఆమె మాట్లాడేటువంటి ప్రయత్నం చేసింది. సో మాట్లాడదాం. మనతో పాటు సంధ్యారెడ్డి గారు ఉన్నారు. అక్క నమస్తే. నమస్తే తమ్ముడు. అక్క చిన్న విషయంలో ఫోన్ చేసిన, ఒక్క 2 నిమిషాలు టైం ఇవ్వండి. అంటే ఇంతకుముందే ఒక వార్త కూడా చూసిన, మీ పైన కేసు నమోదైంది అనసూయ విషయంలో మీరు స్పందించినటువంటి తీరు కావచ్చు, మీరు ఆమె వ్యక్తిగతమైనటువంటి స్వేచ్ఛకు భంగం కలిగించేటువంటి విధంగా మీరు మాట్లాడుతూ ఉన్నారు, నా పరువు తీసేటువంటి విధంగా ఆమె రచ్చ చేస్తుందనేది అనసూయ యొక్క వాదన. నిజంగా మీ పైన ఏమైనా కేసులు అయినాయా? మీకు ఏమైనా నోటీస్ ఇచ్చిందా? పోలీసుల దగ్గర నుంచి ఏమైనా ఫోన్ వచ్చిందా? ఏంటిది అసలు? ఇప్పుడు మహాభారతంలో వస్త్రధారణ గురించి నిండు సభలో చీర తిప్పినందుకేమో యుద్ధాలు జరిగినాయి. ఇప్పుడు సమాజంలో నిండ కప్పుకోమంటే ఇప్పుడు ఈ కేసులు ఇవన్నీ అవుతున్నాయి. నేను ఒక్కటే చెప్తున్నా, నేను ఎవరిని ఉద్దేశించి చెప్పలేదు. అసలు ఇంకో పలాలు సినిమా నుంచి ఇండస్ట్రీ నుంచి కూడా ఒక అతను మాట్లాడారు, కానీ ఎవరిని పేరు పెట్టలేదు. మరి తను ఎందుకు తగుదనమ్మా అంత వచ్చిందో మనకు తెలియదు. అయితే నేను సమాజంలో ఒక సోషల్ సర్వీస్ చేసిన 22 సంవత్సరాల నుంచి ఒక ఒంటరి మహిళలకు ఒక భద్రత కల్పిస్తూ సమాజంలో మనకున్న స్థానం ఏంది, మన విలువలు ఏంది, ఎందుకంటే ఒంటరి మహిళలకు కొంతమంది ఒంటరి మహిళలు కానివ్వండి, ఇంకా బలహీన వర్గాల వాళ్ళు మనకు అంటే వస్త్రధారణ బట్టి ఇట్లా ఉంటది. ఇప్పటికే అనేక వివక్ష కొంచెం జాగ్రత్తగా ఉండాలని అనేక మీటింగ్లలో 22 సంవత్సరాలు చెప్తా. నాకు మొన్న ఎవరో యూట్యూబర్ వస్త్రధారణ గురించి అడిగినప్పుడు నా వ్యక్తిగత అభిప్రాయం, నేను ఒక మదర్ ఫౌండేషన్ చైర్మన్ గా అని చెప్పి నా వ్యక్తిగత అభిప్రాయం తెలియజేసిన. ఇట్లా కాదు ఇట్లా ఉండాలి అని, ఇట్లా కాదు ఇలా ఉంటే బాగుంటది అన్నగా నేను జడ్జిమెంట్ ఇయ్యలేదు. ఇక ప్రతిదానికి ప్రతిస్పందన ఇచ్చుకుంటూ వైకు వీకు పరాన్న జీవులు అని చెప్పేసి సామాజిక మాధ్యమాల ద్వారా రెచ్చగొట్టడం, ఇట్లా ఇది స్థిరాస్థాయికి జరిగింది. ఏదో నేను అడిగినా చెప్పినా అయిపోయింది. ప్రజలు విసుగు చేసుకున్నారు. ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి. ఇవాళ
నేను ఇంకొకటి అనసూయ ఎవరో నాకు తెలియదు. మామూలుగా మనం ఏమో షోలు చూస్తుంటాం, అమ్మ పర్సనల్ గా నాకు ఆమె మీద ఏముండదు. ఈ చిన్మయ్య ఎవరో మనకు తెలియదు. వాళ్ళు ఇట్లా స్పందించారు, మీ అభిప్రాయం ఏందని అడిగారు. మరి ఇప్పుడు వాళ్ళతో స్వేచ్ఛ ఉన్నప్పుడు నాకు మాట్లాడే స్వేచ్ఛ లేదా తమ్మి? నన్ను ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారు? నేను అనేది ఏంటంటే ఎవరి స్వేచ్ఛ వాళ్ళది. ఇంకొకటి, మీకు స్వేచ్ఛ అన్నప్పుడు పబ్లిక్ మీ స్వేచ్ఛ ఎవ్వరు హరించదండి, ఎవరికి ఆ రైట్ కూడా లేదు. నేను అనేది ఏంటంటే వ్యక్తిగతం అనే జీవితం ఉంటది కాబట్టి పబ్లిక్ లోకి తీసుకొచ్చినప్పుడు పబ్లిక్ రియాక్ట్ అవుతారు. ఇంకొక విషయం మీరు ఇక్కడ గమనించాలి, నిన్న కూడా ప్రెస్ మీట్ పెట్టేసి ఒక 10 మంది నా గురించి మాట్లాడారు. అయితే నేనేమన్నా POW సంజయ్ గారు చాలా బాగా రియాక్ట్ అయ్యారు. ఎందుకంటే తను సమాజంలో అంటే స్త్రీ విలువల గురించి, స్త్రీల మీద జరుగుతున్న దాంట్ల గురించి చాలా చక్కగా ఆమె అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ సామాజికంగా సోషల్ సర్వీస్ ఇస్తున్న వ్యక్తి. నేను ఆమె గౌరవిస్తా. సో కొంతమంది నన్ను టార్గెట్ చేసేసి మీ మీద కేసులు పెడతాం ఏమంటే, నేను కేసులు దేనికి అంటే నేను భక్తులు అంటే నిండు కప్పుకోమని కేసులు పెడతారా? నేనేమంటున్నా, ఇప్పుడు వాళ్ళ ఒళ్ళు మా శరీరం, మా ఒళ్ళు, మా ఇష్టం ఉన్నట్టుగా మేము ఉంటాం, నువ్వెవరు చెప్పాను కంటారు. నేనేమంటున్నా, నా నోరు నా ఇష్టం, నాకు రాజ్యాంగం కల్పించింది. మరి నా స్వేచ్ఛను ఎందుకు హరించారు? నా గురించి ఎందుకు తీసి నా నోరు నొక్కే ప్రయత్నం ఎందుకు చేశారు? అంటే మీరు కూడా పెడతారా కేసులు? అయ్యో, ఇప్పుడు 100% నేనేమంటున్నా, నా మీద కేసు నాకైతే ఇప్పటివరకైతే నోటీస్ రాలేదు. వచ్చిన తర్వాత స్పందిస్తా. ప్రజాక్షేత్రంలో నేను ప్రజాక్షేత్రంలో తెలుసుకుంటా. ఇంకొకటి, నాకు కోర్టు కన్నా పోలీస్ స్టేషన్ లో చాలా నమ్మకం, గౌరవం. అంతకు మించి ప్రజల అభిప్రాయం ఇంకా గొప్పది. మనము ప్రజాక్షేత్రంలో మంచి వాళ్ళే కనుమరుగైంది. మనం ప్రజాభిప్రాయాన్ని కూడా మీరు సేకరించండి. మీకు అందరికి నేను మీడియా సోదరులకు కూడా వాళ్ళ మీద కూడా కేసులు పెట్టింది కదా. ఇదే మీడియాతో సెలబ్రిటీస్ అవుతారు ఎవరమైనా. నేను మీకు 100 సార్లు చెప్పిన, జర్నలిజం అనేది ప్రభుత్వానికి ప్రజల మధ్య వారధిగా, మీరు జీతం భత్యం లేని జర్నలిస్టులు, మీ పాత్ర చాలా అమోఘమైందని 100 సార్లు చెప్పిన. ఇదే సామాజిక మాధ్యమాలు, ఇదే సోషల్ మీడియా, ఇదే వేదిక ఎంతో మందిని సెలబ్రిటీలు చేసిరు, ఎంతో మందిని అంటే ఫేమ్ లోకి తీసుకొచ్చిరు, సెలబ్రిటీస్ చేశారు. కాబట్టి నేను మీకు ఒక అక్కగా చూసిస్తున్నా. నేను అనేది ఏంటంటే, నిన్న ఫలానా వ్యక్తి ఏమన్నారంటే ఏడ్చుకుంటూ నా మీద అది అని చెప్పి ఒక వ్యాఖ్య చేసి, ఇక్కడ నుంచి నేను ప్రజాక్షేత్రంలోకి రాను, నేను ఏదన్నా కూడా సోషల్ మీడియా వేదికనే స్పందిస్తా అన్నారు. ఓకే, అయితే నేను ఒక్కటి చెప్తున్నాను తమ్ముడు, నిన్న ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత కింద కామెంట్స్ ఒక్కసారి మీరు చదవండి. 1000 కామెంట్స్ వచ్చాయి. 1000 కామెంట్స్ మీరు ఒక్కసారి అది చదివే ప్రయత్నం మీరు చేయండి. ఎందుకు మీ సంజయ్ రెడ్డికి మద్దతు ఉందా కామెంట్లు కూడా పెట్టిన తర్వాత? లేదు, ప్రెస్ మీట్ పెట్టిండ్రు. వాళ్ళు మాట్లాడిన అభిప్రాయాలు ప్రజలు ఏ రకంగా రిసీవ్ చేసుకున్నారు అనేది, ఎవరికి మద్దతు తెలిపిండ్రు అనేది 98% నాకిచ్చారు. 2% ప్రజా అభిప్రాయం తెలియజేసిండ్రు. ఇంకో విషయం అయితే నేనేమంటున్నా అంటే, ఇప్పుడు మా మీద 10 మంది మీద, 20 మంది మీద, మీడియా వాళ్ళ మీద, కొంతమంది మీద కేసులు పెడతామంటున్నారు కదా. ఇప్పుడు ఆ 1000 మంది కూడా మీరు 1000 మంది కామెంట్స్ పెట్టారు కదా, ఏంటి మీరు భయపడుతున్నారా కేసులకి? ఇప్పుడు అనసూయకి పెట్టినటువంటి కేసులు 1000 మంది తమ్ముడు కేసులకు భయపడే వ్యక్తిని సంజయ్ రెడ్డి కాదని చెప్పిన. నా వెనుక ఏ పార్టీ లేదండి. నేను ఆమె అంటే నార్మల్ పర్సన్. నేను ఒక భారతదేశ స్త్రీగా, నేను ఒక సోషల్ సర్వీస్ చేసిన వ్యక్తిగా, నేను నాకు అనిపించింది నేను చెప్పిన. ఈ కేసులకు దీంట్లకు నేనేం తప్పు తీసుకుంటాము? నేను నా స్వేచ్ఛాన్ని, నా స్వేచ్ఛ భావాన్ని తెలియజేసిన, తప్పు చేసినట్టు కాదు. అయితే ఇంకొక విషయం, నిన్న నేను ఒక బిగ్ టీవీలో పాల్గొనడం జరిగింది. ఇట్లాగే మీరు అడిగినట్టుగా వాళ్ళు అడిగితే నేను వెళ్ళిన. ఎందుకంటే నేను వెళ్ళలేదు అనుకోండి, నేను ఏదో తప్పు చేసినట్టు అవుతుంది. అయితే నేను ఈ సమస్యని అంతర్జాతీయ సమస్య చేయదలుచుకోలేదు. 1 వీక్ నుంచి కూడా నేను అసలు మాట్లాడలేదు. కానీ మళ్ళీ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టేసి అనసూయ లైవ్ లోకి తీసుకొని ఎన్నో చేశారు. నా పేరు కూడా నాకు చేయడం ఇష్టం లేదు. సరే, ఏది ఏమైనా కూడా నేను ఒక బాధ్యత గల వ్యక్తిని కాబట్టి, ఒక పార్టీకి నేను సంజయ్ ఇచ్చుకోవాలి కాబట్టి, మా పెద్దలకు నేను సంజయ్ ఇచ్చుకున్న లెటర్ ని ట్యాగ్ చేసుకొని 2 చీచి అని పెట్టుకున్నారు. అంటే అది వాళ్ళ విజ్ఞతకి కదిలేస్తున్నా. ప్రజాస్వామ్యంలో మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారు ప్రజలకి ఒకటి. మరి నేను అనేది ఏంటంటే, బిగ్ టీవీలో నేను పాల్గొన్న తర్వాత అక్కడ 970 కామెంట్స్ వచ్చాయి. 970 నాకే వచ్చాయి. ఒక్కరు కూడా మనకు 100% నాకే సపోర్ట్ ఉంది. సంజయ్ రెడ్డి గారు, ఇప్పుడు ఇవన్నీ కేసులు కంప్లైంట్లు చాలా మంది మీ మీద ఇటువంటి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారు కదా,
సో మీరు ఇంకా కూడా ఇటువంటి దానిపైన ఇంకా మీరు ఇట్లే మాట్లాడుకుంటూ ఉంటారా? వీటిపైన ఇంకా రెస్పాండ్ అవుతారా, లేకపోతే ఇప్పటివరకు ఏమన్నా పోలీస్ స్టాప్ పెడతారా? ఏమనుకుంటా ఉన్నారు దీనిపైన? నేనేమంటే తమ్ముడు, నేను 1 వీక్ కిందనే పెట్టేసిన. ఏదో వాళ్ళు అడిగారు, చెప్పేసాను, అయిపోయింది. కానీ నాకు ఇంకొక పెద్ద ఆశ్చర్యకర విషయం ఏంటంటే 20 రోజుల తర్వాత అందరు కలిసి ముక్కుముడిగా నిన్న పెట్టారు ప్రెస్ మీట్. అది ఏం జరుగుతుంది అనేది నాకు కూడా అర్థం కాలే. ఏం జరిగినా ఎవరెత్తి పెట్టినా ప్రజలే జవాబారి. ప్రజాక్షేత్రంలో నేను వాస్తవానికి వాళ్ళు నాకు ఇచ్చిన మద్దతు ప్రకారం ముందు పోతున్నా. లేకపోతే నువ్వు మాట్లాడింది తప్పమ్మా, నువ్వు మాట్లాడింది ఇట్లా అంటే నేను వెనక జరిగేదాన్ని. నన్ను ఏమంటున్నారు, మీరు రండి. నేను ఇంకొకటి, పొట్టి బట్టలు పెద్ద బట్టల గురించి నేను ఎప్పుడు మాట్లాడలేదు. ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి వ్యక్తిగత స్వేచ్ఛ వాళ్ళది, ఎవరి వ్యక్తిగత అభిప్రాయం వాళ్ళది. కాకపోతే పబ్లిక్ వచ్చినప్పుడు మాట్లాడతారు అని అనేది. ఎవరికైనా వ్యక్తిగత జీవితం ఉంటది. ఆ జీవితాన్ని మనము పబ్లిక్ లో చేయవద్దు అనేది చెప్పినాం తప్ప మనకి ఏం అవసరం చెప్పండి? మనకి ఇవన్నీ మనకు అవసరం లేదు కదా. ఇప్పుడు హీరో శివాజీ వ్యాఖ్యల తర్వాతనే ఈ వివాదం అంతా దుమారం లేపింది. ఇప్పుడు సంధ్య గారికి శివాజీ గారి యొక్క మద్దతు ఉందా? మీకు ఏమైనా ఫోన్ చేసి ఎప్పుడైనా మాట్లాడింది ఆయన? మీరు మాట్లాడింది కరెక్టే అక్క, నా విషయంలో రెస్పాండ్ అయినందుకు అనేది ఒక తింటారా తమ్ముడు? శివాజీ గారి మద్దతు లేక ఇంకెవరో మద్దతు కాదు ఇక్కడ. సమాజంలో నేను ఒక ఉమెన్ గా నన్ను అడిగిన క్వశ్చన్ కి నేను ఆన్సర్ చెప్పిన. నేను శివాజీకి సపోర్ట్ చేస్తున్నానా, ఇంకెవరికో నాకెందుకయ్యా? నేనేమైనా సెలబ్రిటీనా? నేనేమన్నా షోలు చేయలేకపోతున్నా? నేను హీరోయిన్ గా, సెకండ్ హీరోయిన్ గానో లేకపోతే ఏమైనా రక్తమత్త పాత్రలు ఇస్తారా నాకు? ఇంకేమైనా ఇస్తారని నేను ఏమైనా చేస్తున్నానా? నా అభిప్రాయం నేను తెలియజేస్తున్నా. నేను గౌరవించాలని, నన్ను గౌరవించమని నేను అడగలేదు. నా అభిప్రాయం నేను మీకైతే ఒకటి చెప్పదలుచుకున్నా. మీరు నిజంగా తొలి వెలుగు ఛానల్ మీద నాకు చాలా నమ్మకం, గౌరవం. ప్రజాస్వామ్యంలో జర్నలిజం అంటే నాకు చాలా ఇష్టమైన పాత్ర. నేను చాలా రెస్పెక్ట్ చేసేది. అయితే నేనేమంటున్నానంటే ఇప్పుడు 1000 మంది కామెంట్స్ పెట్టారు కదా, వాళ్ళ మీద కూడా వీళ్ళు కేసులు పెడతారా? పెట్టాలి మరి. ఎందుకంటే ఇవాళ సోషల్ మీడియాలో చేసిన వాళ్ళ మీద పెట్టారు కదా, మరి మెసేజ్ పెట్టిన వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళు పెట్టిన కామెంట్స్ మీద కూడా వీళ్ళు పెట్టాలి కదా. అట్లా ఎంత మందితో పెట్టుకుంటూ పోతారు? అంటే మీరు మారరు, మీరు మాత్రం మారరు. కానీ మేము మాత్రము ఇట్లనే ఉంటాం, కానీ మేము ఇట్లనే చేస్తాం, మీరు మాత్రం కళ్ళు మూసుకోండి అనే విధంగా సమాజానికి ఇస్తున్నామేమో మెసేజ్ అన్నట్టు అనిపించింది నాకు. అయితే ఇంకొక విషయం ఏంటి, తొలి వెలుగు ఛానల్ ఎందుకంటే చాలా బలహీన వర్గాల కోసం తాపత్రయపడే ఒక ఛానల్ ముందుకెళ్ళి ప్రజా అభిప్రాయాన్ని ప్రతిసారి సేకరిస్తుంది. మీకు నేను చిన్నగా ఒక సజెషన్ ఏంటంటే, మీరు చెప్పండి. ఇప్పుడు అంటే నా పేరని కాదు, మామూలుగా వస్త్రధారణ గురించి, నిన్న జరుగుతున్న పరిణామాల గురించి ఊర్లలోకి వెళ్ళేసి మరి ఇట్లా మాట్లాడుతున్న విషయాలు, మరి ఆమె కరెక్టా లేకపోతే ఈమె కరెక్టా, ఎవరిది కరెక్ట్, ఏంటి అసలు మహిళ ఏం కోరుకుంటుంది అనేది 5 మంది 10 మంది లేకపోతే మాలాంటి వాళ్ళు కాదు. ఇంకా ప్రజల నుంచి మీరు ఇంకా స్పందన తీసుకోండి, ఒక పోల్ పెట్టండి. ఇప్పుడు కూడా సంజయ్ రెడ్డి గారు మీరు అన్నటువంటి గ్రామీణ ప్రాంతాలలో మీరు అన్నటువంటి విధంగానే ఇప్పుడే మీ విజ్ఞప్తి మేరకు ఒక మాట, మీరు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, జస్ట్ సంధ్యా రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు కావచ్చు, అనసూయ చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, సో ఈ ఇద్దరిట్లలో ఎవరికి మీ మద్దతు ఉంటుంది? సంధ్యా రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు మీరు కరెక్ట్ అని భావిస్తా ఉన్నారా? మీ యొక్క అభిప్రాయాన్ని జస్ట్ కామెంట్ రూపంలో తెలియజేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఎస్, కంటిన్యూ సంధ్యక్క. నేను అదే చెప్తున్నాను తమ్ముడు. ఏంటంటే ప్రజాభిప్రాయాన్ని మీరు ఇప్పుడు మనం ఏదైనా ప్రజాస్వామ్యం ఏదైనా తమ్ముడు, ఎవరికైనా ఏదైనా, ఇప్పుడు ఒక గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే 60% పోలింగ్ అయితే 35% 40% ఓటింగ్ వచ్చిన వాళ్ళే గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. అంటే అది ప్రజలే కదా, ప్రజాభిప్రాయం కొరకే కదా గవర్నమెంట్ ఫామ్ అయింది. సో నేను అనేది ఏంటంటే, ప్రజలు దేవుళ్ళు, వాళ్ళు ఎట్లా అంటే అట్లా, నన్ను ఎట్లా నడిపిస్తే అట్లా. మరి నన్ను దేవుడు, నేను ఒక మనిషి, ఇవాళ ఒక వ్యక్తిని కాదు, ఒక వ్యక్తిగా నన్ను ప్రజాస్వామ్యంలో ముందుకు నడిపిస్తున్నారు. నన్ను ఒక కామెంట్ ఒకరిద్దరు అని కాదు, 10% కామెంట్స్ బ్యాక్, ఒకవేళ 10% వ్యతిరేకత ఉన్నా కూడా దాన్ని మనం పరిగణన తీసుకోవద్దు. 90% అంటే అసలు 90% ఒక మనిషిని ప్రజాక్షేత్రంలో ఎవరైనా సమర్థిస్తారా? మరి ఈ రోజు సమాజంలో నన్ను సమర్థిస్తున్నారు. మీరు వాళ్ళందరూ వాళ్ళు వస్తారు. నేను ఒకవేళ బయటకు వచ్చి నేను ఇలా మాట్లాడింది ఇలా అని చెప్పేసి నేను పబ్లిక్ లోకి వచ్చి నేను ఎత్తగొట్ట కలుసుకోలేదు. సరేలే ఏదో అన్నారు, అయిపోతుంది, ఎవరి ప్లాట్ఫామ్ వాళ్ళకు ఉంటది, ఎవరి అభిప్రాయాలు ఉంటాయి, లైట్ తీసుకున్నాం. కానీ వీళ్ళు ట్విట్టర్ల కోసం ట్విట్టర్ల మీద బతకటోళ్ళు వీళ్ళు. నేను ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజలకు సోషల్ సర్వీస్ చేసే వ్యక్తిని. కానీ నాకు ఈ ట్విట్టర్లు, ఇవి ఫేస్బుక్లు, ఈ దీంట్ల మీద బతికేదాన్ని నేను కాదు, అంత టైం కూడా లేదు. మీరు అటెండ్ అవుతారా? మీరు ఒకవేళ పోలీసులు నోటీసులు ఇచ్చి స్టేషన్ రమ్మని చెప్పేసి వివరణ ఇవ్వని చెప్పేసి అంటే మీరు రెస్పాండ్ అవుతారా ఈ విషయంలో?
అయ్యో ఎందుకంటే నాకు చట్టం మీద గౌరవం ఉంది. డెఫినెట్ గా నేను అటెండ్ అవుతా. డెఫినెట్ గా నేను 100% అవుతా. నాకు చట్టం అన్నా, కోర్టు అన్నా, గవర్నమెంట్ అన్నా చాలా నాకు గౌరవం. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో బతుకుతున్నా, నేను అడవిలో బతుకుతలేను. మీరు ఇప్పటికి కూడా మీరు ఏం తప్పుగా మాట్లాడలేదు అంటారు. ప్రజలకు అనుకూలంగా బతుకుతాం మనం. మీరైతే తప్పుగా ఏం మాట్లాడలేదు అంటారు. నేనేం తప్పుగా మాట్లాడలేదు. నేను అన్ని అన్న మాటలకి, ప్రతి అన్న మాటలకి ఇంకొక విషయం, చిన్న విషయాన్ని ఒక వీడియో 33 సెకండ్లు వేసి పెడుతున్నారు చూడండి. అయితే నేను అనేది ఏంటంటే, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒక చిన్న పిల్లోడు ఏదో ఒక అబ్బాయి కొత్తగా బండి కొనుక్కుంటాడు. నడిపేటప్పుడు జాగ్రత్త నాన్న, స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి, భద్రంగా పో అని చెప్తారు. చెప్పడం లేదు తప్ప అది పిల్లోడికి చెప్పడం తప్ప. లేకపోతే ఇక్కడ నిప్పు ఉంది నాన్న, ముట్టుకోకు కాలుతుంది అంటే అమ్మది తప్ప. నేను అమ్మలాగా అక్కలాగా చెప్పిన. ఎందుకు అంటే నాకన్నా చిన్న వయసు ఉండి చిన్న పిల్ల అయితే 2 దెబ్బలు వేసి చెప్పుడు. ఒక పెళ్ళయి ఇక్కడ పిల్లల తల్లి అయ్యి ఉండి, ఇప్పుడు నేను పెళ్ళయి నేను ఒక 40-45 సంవత్సరాలు సమాజానికి మనం ఏం మెసేజ్ ఇస్తున్నాం అని చెప్పడానికైతే మనం ముందుకు పోతాం. అంతేగాని చిన్న వాళ్ళైతే దండించవచ్చు. వీళ్ళకి ఏం చెప్తాను తమ్ముడు, వీళ్ళొక సెలబ్రిటీస్, మీరు 100 మందిని మీరు ఎంటర్టైన్మెంట్ చేస్తుంటారు, మీరు చెయ్యండి, నేను వద్దనట్లేదు. నేను అనేది ఏంటంటే, సినిమా రంగం గురించి నేను మాట్లాడడానికి నేను చేయలేను. ఎందుకంటే అక్కడ ఒక సెన్సార్ ఉంటది వాళ్ళది. బట్ నేను ప్రజాక్షేత్రంలోకి ఇలాంటి వస్త్రధారణ అనేది నా అభిప్రాయం తెలియజేసిన. నేను చీరనే కట్టుకో, లంగబోనే వేసుకో, జీన్సులో వేసుకో నేను చెప్తలేను. ఇది వేసుకుంటే బాగుంటది అన్న. నేను జడ్జి చేయలేదు. మీకు ఎట్లా రైట్ ఉందో నాకు రైట్ ఉంది. ఎందుకు మీరు నేనేం మాట్లాడినా ప్రజాస్వామ్యం నేను దృష్టిలో పెట్టుకొని మాట్లాడినా. చూడండి, ఊర్లలో పోతే గ్రామీణ ప్రాంతాలలో ఒంటరి మహిళల మీద ఎన్ని అబంధాలు వేస్తుంటారు. ఎంత మంచిగా బతుకుతున్నా కూడా ఎంత ఉన్నా ఉంటుంది. కాబట్టి నేను వాళ్ళకి చెప్తాను, ముళ్ళేళ్ళు ఆకు మీద పడ్డ, ఆకొచ్చి ముళ్ళు మీద పడ్డ, మన మీదనే నాన్న, మనం జాగ్రత్తగా ఉండాలి నాన్న, ఇట్లా అని చెప్తాం వాళ్ళు. వాళ్ళకి చెప్పినాను కాబట్టి సేమ్ నేను మీడియాలో కూడా మీరు చాలా సార్లు చూసారు. మదర్ ఫౌండేషన్ నుంచి మహిళలకి మనకు పెయింటింగ్ ఇచ్చి సర్టిఫికెట్ ఇచ్చినప్పుడు కొన్ని వేల మందిని చూసిండు మీరు. వాళ్ళకి చెప్పినట్టుగానే మీ యూట్యూబర్ తమ్ములు అడిగితే నేను చెప్పిన. ఎందుకంటే మదర్ ఫౌండేషన్ చైర్మన్ గా నా బాధ్యత అది. నేను ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగా మాట్లాడలేదు. నా వ్యక్తిగతంగా మదర్ ఫౌండేషన్ చైర్మన్ గా మాట్లాడి ఇప్పుడు కూడా అదే మాట్లాడుతున్నా, అదే మాట కట్టుబడి ఉన్నా. వీళ్ళేం చేస్తున్నారంటే పార్టీలు లాగుతున్నారు. ఎందుకు పార్టీలు లాగుతారండి? పార్టీలలో ఉన్నా కూడా ప్రతి ఒక్కరికి వ్యక్తిగత స్వేచ్ఛ ఉంటది, వ్యక్తిగత అభిప్రాయం ఉంటది. నేను నా అభిప్రాయాన్ని నేను తెలియజేసిన. వీళ్ళకు ఏది ఎక్కడ దొరకలేదు కాబట్టి పార్టీ అంటున్నారు. ఎక్కడ పార్టీ పేరు చెప్పానండి నేను? చెప్పండి. మీరు 100 వీడియోలు ఉన్నాయి, తీయండి. నేను ఈ పార్టీ పేరు అని చెప్పి కండవ కప్పుకొని లేకపోతే పార్టీ పేరు చెప్పి మాట్లాడానా? ఉండొచ్చండి. చాలా మంది ప్రజాస్వామ్యం ఉన్న ప్రజా నాయకులకు ట్రస్టులు ఉంటాయి. ట్రస్టుల నుంచి వివిధ కార్యక్రమాలు చేసుకుంటారు. ఆ రైతు ఉన్నప్పుడు మాట్లాడే స్వేచ్ఛ ఉండదా అండి? నేను అనేది అది. సో ప్రజల మద్దతు ప్రకారమే వెళ్ళాలి అండి మనము. తమ్ముడు నేను ఒకటే చెప్తున్నా, ప్రజల మధ్యలో నడుస్తున్నప్పుడు ప్రజలతోనే కలిసి మనం మమేకం కావాలి. కానీ నేను ఏక నిరంజను, నేను బట్టిన కుందేలికి 4 కాళ్ళు, మీరు పట్టింది 3 కాళ్ళు అని చెప్పి మనం అనొద్దు. ఇంతమంది చెప్తున్నప్పుడు సరే ఓకే, తెలుసో తెలియకనో తప్పులు దొరుకుతాయి. ఇప్పుడు నేను కూడా చాలా వీడియోలలో మాట్లాడినప్పుడు 2-3 తప్పులు దొరికినాయి. కానీ సరిదిద్దుకునే ప్రయత్నం మనం చేయాలి. కానీ దాని సమస్యను పెద్దగా చేసి ట్యాగ్ చేసి ట్విట్టర్ లో పెట్టి బయటికి రానంటావు, లోపల ఉంటావు, జనాలను రెచ్చగొడతావు. ఇప్పుడు అంటే జనాలను రెచ్చగొడతావు, నువ్వే ఏడుస్తావు, నువ్వే అంటావు, నువ్వే నా మీద అడుకొని, నువ్వే నా మీద బతుకుతున్నారంటావు, అన్ని నువ్వే అంటావు. అంటే ఇప్పుడు మేమేమనాలి మరిగా? చెప్పండి, మీరే చెప్పండి. చెప్పండి, సమాధానం మీరే చెప్పండి. మీరే పని ప్రజాభిప్రాయం సేకరించండి. తప్పకుండా సంగారెడ్డి గారు మీరు అన్నటువంటి చెప్పి మొర్రో కుయ్యాలి ఇంతమంది మీడియా వాళ్ళు చెప్తున్నా కూడా మళ్ళీ మాదది నీదిదని ఏం దౌర్భాగ్య స్థితి అండి. మనం ఎక్కడున్నామండి సమాజంలో? చెప్పండి, మనం ఎక్కడున్నాము? మన హక్కుల గురించి మనము ఇంకా మనకు చాలా హక్కులు ఉన్నాయి, అవి వాటి గురించి మాట్లాడుకోవాలి. కానీ ఈ వస్త్రధారణ అనేది ఎవరి వ్యక్తిగత అభిప్రాయం అది. ఎందుకంటే మన ఇండియన్ కల్చర్ అనేది మనకు కొన్ని ఉంటాయి, బయట చట్టాలు వేరే ఉంటాయి. ఇప్పుడు సౌదీలో చట్టాలు వేరే ఉంటాయి, మన దగ్గర వేరే ఉంటది. ఇవన్నీ ఉంటాయి. బట్ కాబట్టి ప్రజల మధ్యలో ఉన్నాం కాబట్టి మనం చూసుకొని ముందుకెళ్ళి మూవ్ కావాలని చెప్తానే తప్ప నేనెవరండి? వాళ్ళు ఎక్కడ పోతే నాకెందుకు, వాళ్ళు ఏం బట్టలు వేసుకుంటే నాకెందుకు, వాళ్ళు ఎక్కడ తిరిగితే నాకెందుకు, నాకేం అవసరం అండి చెప్పండి. దిగిన ఫోటోలు తీసుకొచ్చి పబ్లిక్ సంధ్యక్క, ఇప్పుడు మీరు అన్నటువంటి ఒక వర్డ్ అన్నారు కదా, మీరు ఒక పోలు పెట్టండి అని. నేను కూడా ఒకటి పెట్టాను. మీరు దాన్ని ఒక్కసారి ఆ రెస్పాన్స్ ఎట్లా ఉంటుంది ప్రజల దగ్గర నుంచి అనేది కూడా ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. సో మొత్తానికైతే మాత్రం మీకైతే నోటీస్ రాలేదంటారు. మీకు నోటీస్ కానీ కేసు అయినట్టుగా ఎవరు కూడా మీకు సమాచారం అయితే ఇవ్వలేదంటారు, అంతే కదా? వస్తే మాత్రం డెఫినెట్ గా నేను
నేను వస్తే మాత్రం గౌరవిస్తాను, రెస్పాండ్ అవుతాను, డెఫినెట్లీ నేను సమాధానం చెప్తాను. రైట్ అక్క, రైట్, థ్యాంక్ యూ. సో మొత్తానికి ఇది సంధ్యారెడ్డి గారికి ఇంకా అయితే నోటీస్ అయితే రాలేదు, కేసు ఇంకా అయిందని చెప్పేసి వార్తలు వస్తా ఉన్నాయి. నిన్న కూడా ఆమె వ్యక్తిగతంగా ఆమె మాట్లాడడం కూడా జరిగింది. అనసూయ గారు ఆమె డైరెక్ట్ ఆమె లైవ్లోకి వచ్చి ఫేస్బుక్ లింక్ ద్వారా లైవ్లోకి వచ్చి ఆమె కూడా మాట్లాడుతూ చెప్పడం జరిగింది. మాకు నేను ఇంకో కొంతమంది 70-80 మంది మీద కేసులు నమోదు చేపించేటువంటి ప్రయత్నమే చేస్తా ఉన్నా, కేసులు కూడా పెడతాను, నేను నా యొక్క వ్యక్తిగత అన్నాన్ని హరించులు వాళ్ళు అన్నటువంటి విధంగా ఆమె మాట్లాడడం జరిగింది. సో చూద్దాం ఏం జరగబోతే. ఈ మాటల యుద్ధానికి మాత్రం మరి ఇంకా ఇప్పుడైతే పులి స్టాప్ పడేలాగా అయితే కనపడట్లేదు. ఒకవేళ కనుక వ్యక్తిగతమైనటువంటి స్వేచ్ఛ అంటే నా ఇష్టం, ఆమె ఆ విధంగా పోస్ట్ చేసినప్పుడు, ఆ విధంగా సోషల్ మీడియా వేదికగా మాట్లాడినప్పుడు నేను కూడా నా వ్యక్తిగతమైనటువంటి జీవితంలో నాకు కూడా వ్యక్తిగతమైనటువంటి స్వేచ్ఛ ఉంటుంది కాబట్టి నా మీద ఎట్లా కేసులు పెడితే అవసరమైతే నేను కూడా కేసులు పెట్టేదానికి సిద్ధమన్నటువంటి భావాన్ని సంధ్యారెడ్డి గారు అయితే తెలియజేస్తున్నారు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.